ఇవాల్టి గెస్ట్ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు ఉప ఎన్నిక బరిలోకి దిగారు. ప్రస్తుతం మనతో తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎందుకు పాలేరు ఉప ఎన్నిక బరిలోకి దూకారు? అంటే నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ రాజకీయ పార్టీ నిర్ణయానికి అనుసారంగా ఉండాలి తప్ప నా వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, వ్యక్తిగతమైనటువంటి కోరికలో ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు సాధ్యం కావు. అందుకని పార్టీ నిర్ణయించింది, పార్టీ అధ్యక్షులు ఆదేశించారు. ఆ ఆదేశానికి అనుసారంగా వెళ్ళటమే రాజకీయ ధర్మం. అంటే మీకు వ్యక్తిగతంగా ఇక్కడ పోటీ చేయాలని ఉందా? అసలు ఈ పాలేరు నియోజకవర్గం అంటే మంత్రి తుమ్మలకు మొదటి నుంచి ఇష్టం, బాగా మమకారం అని ప్రచారం ఉంది. అంటే మీకు ఈ ఉప ఎన్నికల బరిలోకి దిగాలని వ్యక్తిగతంగా ఎంతవరకు ఇష్టం ఉంది? ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కానీ రాజకీయ పార్టీ ఉన్నప్పుడు రాజకీయ ప్రక్రియలో పార్టీ చెప్పినట్టు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని గతంలో డీలిమిటేషన్ అప్పుడు నేను పాలేరు వెళ్తాననుకున్న మాట వాస్తవం. అప్పుడున్నటువంటి రాజకీయ కారణాలతో నాకు అవకాశం కుదరలా. అయితే మీరు అన్నట్టు నాకు ఇప్పుడు పోటీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 5 సంవత్సరాలు ఎమ్మెల్సీ ఉంది, క్యాబినెట్లో ఉన్నా, ఎవరిని పెట్టుకున్నా గెలిపించుకోగలుగుతా. కానీ పార్టీ అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ఆలోచించి రాష్ట్ర రాజకీయ దృష్ట్యా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి నేను పోటీ చేస్తాను. అంటే టీఆర్ఎస్ పార్టీలో తుమ్మల తప్ప మరో అభ్యర్థి ఇక్కడ పోటీ చేసి గెలిచే అవకాశం లేదా? ఎవరిని పెట్టినా గెలిపించుకోగలుగుతా. కానీ పార్టీ నిర్ణయించిన తర్వాత పార్టీ నిర్ణయం శిరోధారి. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బై ఎలక్షన్ల పరిస్థితి చూస్తే అన్ని విపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల మద్దతు కోరింది. కొన్ని పార్టీలు ఇప్పటికే మద్దతు కూడా అనౌన్స్ చేసినాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? మొన్న సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు పరస్పరం ఎందుకు వైరుధ్యంగా పోరాటం చేయాల్సి వచ్చింది? అప్పుడున్న రాజకీయ కారణాలు ఏంటి, అప్పుడున్న రాజకీయ అవసరాలు ఏంటి? 2 సంవత్సరాల్లోనే ఆ సిద్ధాంతాలు ఏమైపోయినాయి, వాళ్ళ ఆలోచనలు ఏమైపోయినాయి, వాళ్ళ అవసరాలు ఏమైపోయినాయి, ప్రజలు ఏమనుకుంటారు, అది వాళ్ళు గమనించాలి తప్ప. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకటయ్యారు, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒకటయ్యారు, ఇప్పుడు ఒకటవుతారని కూడా మాకు తెలుసు. కానీ అది దేనికోసం అవుతున్నారో ప్రజలు గ్రహించాలి. ఇక ఏ బూర్జువా పార్టీతో ఉండమని చెప్పినటువంటి వామపక్షాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మేము తప్ప ఇంకొకళ్ళు ఉండకూడదు అని చెప్పే వేరే పార్టీలు ఉన్నాయి. మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకున్నటువంటి పార్టీలు ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క సంవత్సరం 22 జరిగింది కదా, ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలు పూర్తిగాని పసిబిడ్డ మీద ఇన్ని 100 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నేతలందరూ ఒకటవుతున్నారంటే దాంట్లో పరమార్థం ఏంటో, దాంట్లో అవసరం ఏంటో వాళ్ళు గ్రహించాలి. అంటే అందరూ కలవడం వల్ల, విపక్షాలన్నీ కలవడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా? విపక్షాలు మిగిలితే ప్రజలందరూ ఏకపక్షం అవుతారు. అప్పుడు లాభ నష్టాలు మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో ఈ ఎన్నికల్లో కూడా అదే జరగబోతుంది. కాకపోతే ఎవళ్ళన్నా చూసుకుంటే ఎవళ్ళ బలం వాళ్ళకన్నా మిగిలిపోయి భవిష్యత్తులో రాజకీయాలకు మిగలగలుగుతారు. కానీ అపవిత్రంగా అసూయతోటి, అక్కసుతోటి, అధికార దాహంతో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి పార్టీ, పసిబిడ్డ అయినటువంటి పార్టీ, రాష్ట్రం సాధించుకున్నటువంటి పార్టీ, ఈ రాష్ట్రంలో ప్రజారంజకంగా పరిపాలిస్తున్నటువంటి పార్టీ, పేదల పక్షాన్ని నిలబడ్డటువంటి పార్టీని ఒకవేళ రాజకీయంగా ఓడించాలా, మా అధికారమే ముఖ్యం, మాకు ప్రజలు ముఖ్యం లేదు, మంచి ముఖ్యం లేదు, అభివృద్ధి ముఖ్యం లేదు, పనులు ముఖ్యం లేదు, మేము అధికార పార్టీని దించాలా, మేము ఎక్కాలని ఏకైక కోరికతోటి వస్తే అది ప్రజలు నిర్ణయించాల్సినటువంటి అవసరం. మీరు సత్తుపల్లి నుంచి 3 సార్లు గెలిచారు, ఖమ్మం నుంచి మరోసారి గెలిచారు. అక్కడ దాన్ని ప్రతిష్టగా తీసుకొని ఆ కాన్స్టిట్యున్సీని మీరు డెవలప్ చేశారు. ఇప్పుడు పాలేరు కాన్స్టిట్యున్సీకి మీరు మంత్రిగా పోటీ చేస్తున్నారు. మీరు పాలేరు కాన్స్టిట్యున్సీకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఈ బై ఎలక్షన్లో? నాకు కానీ, నేనున్నటువంటి పార్టీకి కానీ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక నియోజకవర్గం కోసం, ఒక ప్రాంతం కోసం ఇవ్వట్లా. ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని అన్ని గ్రామాలకి, అన్ని మండలాలకి, అన్ని నియోజకవర్గాలకి సమానంగా చూస్తున్నారు. అందుకని ఆయన కోరుకుంది ఏంటంటే, ఒక ప్రాంతంలో నా పార్టీ ఉందా లేదా నాకు సమస్య కాదు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ నా బిడ్డ. తెలంగాణలో 10 జిల్లాలు అభివృద్ధి జరగాలి, పక్క రాష్ట్రాలతోటి సంతోషంగా ఉండాలి, సఖ్యతతో ఉండాలి. మన పరిపాలన భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు తేవాలి. నేను కష్టపడి నా ప్రాణాన్ని తెగించి నేను రాష్ట్రాన్ని సాధించుకున్నా. దానికి సార్థకత ఏంటి? నేను ఆ రోజు చెప్పిన, ఉద్యమంలో చెప్పినవన్నీ నిజం చేయాలి. కాబట్టి వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థిక పరంగా ఏ సులుబాట్లు లేవు, పరిపాలన అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది.
ప్రజల్లో కూడా ఆశలు సన్నగిల్లి ఇక మనకి చేసేవాడు ఎవరూ లేరనే నిర్వేదానికి నిరుత్సాహానికి వచ్చి వివిధ మార్గాలతో పోయే పరిస్థితి వచ్చింది. అటువంటి రాష్ట్రాన్ని 29వ రాష్ట్రం, చిన్న రాష్ట్రం, పసిబిడ్డ ప్రజలు ఆయనకు అప్పచెప్పారు. ఆ ప్రజల యొక్క మనోభావాలకి, అవసరాలకి, అవకాశాలకు తగ్గట్టుగా పరిపాలించి దేశానికి మార్గదర్శకంగా ఉండాలనే ఈ మిషన్ భగీరథ ఎవరు ముఖ్యమంత్రి ఈ ఎన్నికల లోపల నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓట్లు అడగనని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఈ భారతదేశంలో. అంటే అంత కమిట్మెంటు, అంత కన్విక్షన్ ఉంది కాబట్టే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఆ యొక్క విశ్వాసం అధ్యక్షుడికి, పార్టీకి ఉంది కాబట్టే ఆయన ఏది చెప్తే అది చేసేటటువంటి విశ్వాసం నాకు కలిగింది. ప్రజలు కూడా అదే విశ్వాసంతో మొన్న అన్ని ఎన్నికలు, ఈ 2 సంవత్సరాలు జరిగిన అన్ని వరుస ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ ఏ రోజు కూడా ఇంత పెద్ద మెజారిటీతోటి మ్యాండేట్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఇస్తున్నారు అంటే అది మన గుండెల్లో పెట్టుకొని ప్రజల గుండెల్లో మనని ఎంతగా విశ్వసిస్తున్నారో దానికి తగ్గట్టుగా పరిపాలించాలనేది తప్ప కొత్తగా హామీలు ఇచ్చి భ్రమింపజేసి మభ్యపెట్టి ప్రలోభాలు పెట్టి గెలవాల్సిన అవసరం నాకు లేదు, నా పార్టీకి లేదు. 2 సాగునీటి ప్రాజెక్టులను మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, భక్త రామదాస్, శ్రీరామదాస్ ప్రాజెక్టులకు సంబంధించి. వీటిని ఎప్పటిలోగా పూర్తి చేయాలి, నీళ్ళు అందించాలనేది మీ టార్గెట్? సీతారామ ప్రాజెక్టు మాత్రం 4 సంవత్సరాలు అనుకున్నాము. ఇది మట్టికి ఈ సంవత్సరం ఖరీఫ్కే ఇవ్వాలని. అది ఆగస్టులో నాట్లు వేస్తారనుకోండి వర్షాలకి. ఆ చెరువులకి ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చి శ్రీరామ్ సాగర్ కెనాల్ ద్వారా ఏదైతే సిస్టమ్ ఉందో 60,000 ఎకరాలకి ఆ సిస్టంలో సాగర్ జలాలు వేసి తిరుమలాయిపాలెం, పాలేరు, కూసుమంచి, కొండపల్లి మండలాలకి సాగునీరు ఇవ్వటం అత్యవసరం. మీరు ఆ ప్రాంతాన్ని కూడా చూస్తున్నారు. అది నేను ఎన్నికల కోసమో వెంకటరెడ్డి గారు బతికుండగానే నేను శంకుస్థాపన చేశాను. ఒకే 6 నెలల్లోనే ఆ పథకానికి సర్వే, మంజూరు, నిధులు, దాని తర్వాత టెండర్లు, పనులు జరుగుతున్నాయి. మీరు ఈరోజే వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంటేక్ వెళ్ళి చూడొచ్చు, పైప్ లైన్ చూడొచ్చు. ఈ సంవత్సరానికే నీళ్ళు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పా. ఈరోజు ఎన్నికల కోసం చెప్పడం కాదు, అది ఈ ఎన్నికలు వస్తాయని కూడా మనం ఊహించింది కాదు. కాబట్టి ఈ నియోజకవర్గానికి అత్యవసరం సాగునీరు, తాగునీరు. అవి 2 ఈ సంవత్సరమే ఫిలప్ చేస్తాం. మంచినీళ్ళు మళ్ళీ ఉగాదికి ఇస్తాము, సాగునీరు ఈ పంటకే ఇస్తాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. మరో 2 నెలలుంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన ఈ ఉప ఎన్నికని టీఆర్ఎస్ ప్రభుత్వం అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రెఫరెండంగా స్వీకరిస్తారా? తప్పకుండా. మా పరిపాలన ఏ మార్గంలో పోతుందని అంచనా వేసుకోవడానికి మాకు ఉప ఎన్నికలు ఉపయోగపడతాయి. అందరికంటే సర్టిఫికెట్ల కంటే ప్రజల సర్టిఫికెట్ ఉత్తమమైనటువంటి సర్టిఫికెట్. మేము కరెక్ట్గా పరిపాలిస్తున్నామా లేదా, మా పరిపాలన ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా అనే దానికి ఇండికేషన్ ఇవి. ఆ ఇండికేషన్ దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని ఇంకా ఏమన్నా ఎసులుబాటు, పొరపాటు జరుగుతుంటే సరిదిద్దుకొని నిక్కచ్చిగా ప్రజల కోసమే పనిచేయాలనే దానికి ఈ ఎన్నికలు మాకు ఉపయోగపడతాయి. ఆ రకంగానే మేము స్వీకరించి ముందుకెళ్తాం. జనరల్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోయినప్పుడు ఆ స్థానంలో ఆ కుటుంబ సభ్యుల్ని నిలబెట్టడం లేదంటే ఏకగ్రీవం చేయడం అన్నది సాంప్రదాయం. ఈ సాంప్రదాయానికి అటు నారాయణఖేడ్లో కానీ ఇటు పాలేరులో కానీ టీఆర్ఎస్ పార్టీ తూట్లు పొడిచిందన్న ఆరోపణకి మీ సమాధానం ఏంటి? అది వాళ్ళకి గెలిచే అవకాశం లేనప్పుడు మాట్లాడే మాటలు. యాక్సిడెంటల్గా గతంలో ఏదన్నా తీవ్రవాదులు ఇది చేస్తేనో లేకపోతే యాక్సిడెంట్లో అనుకోకుండా ఇదైతేనో 1-2 సందర్భాల్లో జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు ఇది రొటీన్లో న్యాచురల్ డెత్ అయినా మొన్న జరిగిన నారాయణఖేడ్కి ఆపాదించకుండా ఇప్పుడు పాలేరుకి ఆపాదించాలని అడగటం ఆ పార్టీ యొక్క దౌర్భాగ్యం. కాబట్టి ఈ వంకబెట్టి సానుభూతి పొంది వాళ్ళ నిష్ప్రయోజనమైన పరిపాలన, నిర్వీర్యమైన పరిపాలన, అసమర్థ పరిపాలన, అనాలోచితమైనటువంటి పరిపాలన చేసినటువంటి నాయకులు ఏదీ చెప్పుకోలేక ఆయన సావుని రాజకీయంగా మలుచుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప అది జరిగింది కాదు. న్యాచురల్ డెత్లో ఎప్పుడు చేయలే. యాక్సిడెంటల్ డెత్లో దానికి అవకాశం ఉంది. యాక్సిడెంటల్ డెత్ అయితే ఇదే ఉండేది. అది కూడా వాళ్ళు నేను మా క్యాండిడేట్ ప్రకటించేదాకా కూడా అసలు అప్రోచే కాలే. మరి అప్రోచ్ కాకుండా అడగకుండా అధికార పార్టీని దుమ్మెత్తిపోయాలను ఆ అంశాన్ని తీసుకొని సానుభూతి పొందాలనుకోవటం మంచిది కాదు. రాజకీయ పరంగా రండి, రాజకీయ పరంగా చూసుకుంటాం. ఈ పాలేరు కాన్స్టిట్యున్సీ చాలా కాలం పాటు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉంది. దాదాపు మొత్తం 13 సార్లు ఈ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత 3 సార్లు వామపక్షాలు గెలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న టీఆర్ఎస్ పార్టీకి కేవలం 4,000 ఓట్లే వచ్చినాయి. ఈసారి ఇది ఏ విధంగా మారిపోతుందని మీరు భావిస్తున్నారు? మన ఖమ్మం
కార్పొరేషన్ ఎన్నికల్లో ఎట్లా మారింది, ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా మారింది, రేపు అంతకంటే ఎక్కువ మారే అవకాశాలు ఉన్నాయి. అది ప్రజాభిప్రాయం. ప్రజలు ఈ 2 సంవత్సరాల పరిపాలన గమనించి ఆస్వాదించి ఆశీర్వదిస్తున్నటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా సిద్ధాంతాలకు తిలోదకాలు వదిలి కేవలం అసూయతోటి అక్కసుతోటి అధికారం కోల్పోయాము, ఈ పార్టీ ద్వారా మళ్ళీ భవిష్యత్తు మనకు లేదు అని తాపత్రయంతో దొడ్డిదారిన అపవిత్ర పొత్తులు పెట్టుకొని వాళ్ళ యొక్క ఉన్న కొద్దిపాటి ఉనికిని కూడా కోల్పోవటానికి చేసే ప్రయత్నం తప్ప వేరేది కాదు. ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గర, ఎన్టీ రామారావు దగ్గర, చంద్రబాబు దగ్గర మీరు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈ బై ఎలక్షన్కి మంత్రి కేటీఆర్ను ఇన్ఛార్జిగా చేశారు. అంటే మంత్రిని కేటీఆర్ని ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం వెనక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా? అప్పుడు జరిగిన బై ఎన్నికలలో కూడా మంత్రులు ఇన్ఛార్జీలు ఉంటారు. నేనే క్యాండిడేట్ కాబట్టి నేను ఓవరాల్గా చూసుకునే అవకాశం రాదు. కాబట్టి ఓవరాల్గా చూసుకోవటానికి ప్రతి బై ఎలక్షన్కి కూడా నాట్ ఓన్లీ కేటీఆర్, 3-4 మంత్రులు ఉంటారు ఇక్కడ. కేటీఆర్ ఒక మండలం చూస్తారు, ఇంకొక మంత్రి ఒక మండలం చూస్తారు, ఇంకొక మంత్రి ఇంకొక మండలం చూస్తారు, ఇంకొక మంత్రి ఇంకొక మండలం చూస్తారు. బై ఎలక్షన్లో రాజకీయ పార్టీ టోటల్గా ఆ కాన్స్టిట్యున్సీ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు అది మాకు పరిపాలనకి మాకు ఇండికేషన్ కాబట్టి, మా అందరి భవిష్యత్తు బై ఎన్నిక మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరం అందుట్లో భాగస్వామ్యం కావాలని అనుకుంటాం. నాట్ ఓన్లీ కేటీఆర్, క్యాబినెట్లో చాలామంది వాళ్ళ అవసరార్థం వచ్చి ప్రచారం చేసి వెళ్తుంటారు. అందులో భాగంగా ఫుల్ ప్లెడ్జ్డ్గా అందరినీ కోఆర్డినేట్ చేసి బయట నుంచి ఎవరు వస్తున్నారు, ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలి, 4 మండలాలలో ఏం జరుగుతుంది, నేను ప్రచారంలో ఉన్నప్పుడు ఓవరాల్గా చూసుకునే అవకాశం లేదు. అదే వేరే క్యాండిడేట్ ఉన్నప్పుడు నేను ఆ పని చేసుకునేవాడిని. ఇప్పుడు నేను మొన్న హైదరాబాద్లో ఇన్ఛార్జ్ ఉన్నా, లేకపోతే ఇంకో చోట ఉన్నా, నా బాధ్యతలు నాకు ఉంటాయి. ఇక్కడ నేను అభ్యర్థిని కాబట్టి ఓవరాల్ క్యాంపెయిన్ని కోఆర్డినేట్ చేయడానికి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, జూపల్లి, శ్రీహరి ఇటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. జలగం వెంగళరావు తర్వాత అదే స్థాయిలో అభివృద్ధి కాముకులుగా మీకు పేరుంది. అసలు ఈ జిల్లా అభివృద్ధి కోసం మీ దగ్గర ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి? ప్లాన్ అంతా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. నేనున్నప్పుడే 718 గ్రామాలకి మంచినీటి సౌకర్యం ఇండివిజువల్గా ఇవ్వగలిగా, సిపిడబ్ల్యూ స్కీమ్స్ పెట్టగలిగా. ఆనాడు కేసీఆర్ గారు సిద్దిపేటలో చేసిందని నేను సత్తుపల్లిలో చేశాను, మదర్లో చేశాను మంచినీటి పథకాలు. కానీ రహదారుల విషయంలో నాకు ఈ జిల్లాలో అన్ని నదుల మీద బ్రిడ్జిలు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిన చరిత్ర నాది. అన్ని మండలాల్లో పరిపాలనా భవనాలు అన్ని శంకుస్థాపన ప్రారంభోత్సవం నాది. ఈ జిల్లాలో ఉన్న అన్ని సబ్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్స్ శంకుస్థాపన ప్రారంభోత్సవం నాది. అంటే నాకు రాజకీయంగా 10-12 సంవత్సరాలు క్యాబినెట్లో ఉండే అవకాశం వచ్చింది. కాబట్టి మధ్యలో 78 నుంచి గ్యాప్ ఉంది. 85 తర్వాత నేను వచ్చా. మధ్యలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ వచ్చింది. ఆ టైంలో ఏది జరగలేదు, మేమున్నప్పుడే జరిగిందనే ఒక మంచి పేరు. కానీ ఆ యొక్క క్యాప్షను అభివృద్ధి తుమ్మలే అభివృద్ధి అనేది ఆ క్యాప్షన్ నాకు రావడం జరిగింది. దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నా. అధికారం లేనప్పుడు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు కూడా నా ప్రయత్నం, నేను ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, రహదారులు కావచ్చు, ఆ రోజు నా ప్రయత్నం. కానీ ఇంత స్పీడ్గా ఉండదు. అప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశా. ఇప్పుడు నేను సాక్షాత్తు ప్రభుత్వంలోకి వచ్చా కాబట్టి నేను అనుకున్నటువంటి ప్లాన్కి, ముఖ్యమంత్రి గారి విజన్కి ఒకటే ఉంటుంది. ఆయన సాగునీరు మీద ఇంట్రెస్టు, తాగునీరు మీద ఇంట్రెస్టు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంట్రెస్టు, ఆ యొక్క మైండ్ సెట్ ఇద్దరిది ఒకటే ఉంది. కాబట్టి నా కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం 3 మాసాల్లో నేను మంత్రి అయ్యి అన్ని జిల్లాల కంటే కాకతీయ మిషన్ నెంబర్ 1, మిషన్ భగీరథ నెంబర్ 1, ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఖమ్మం ఇస్ ద నెంబర్ 1 ఇన్ ద తెలంగాణ. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ 2 కూడా గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం మనం ఒక చెరువు దగ్గరే ఉన్నాం. ఇది మంచినీటి చెరువుగా చెప్తున్నారు. వేరే జిల్లాలో ఎక్కడ మంచినీళ్ళు కూడా కనపడట్లేదు. ఖమ్మంలో మాత్రం ఇలాంటి చెరువులు కాపాడుకోగలుగుతున్నారు. ఎట్లాంటి ప్లాన్లు ఉన్నాయి వీటికి? ఇది ఇంతకుముందు ఆక్యుపేషన్ అయినటువంటి లకారం పెద్ద చెరువు. ఇది ఒక మురికి కోపం. సంవత్సరం క్రితం ఇది ఒక మురికి కోపం. ఇక్కడికి రావాలంటేనే ముక్కులు మూసుకొని దుర్గంధంతో రావాలా. ఆ తల్లిని అడుగు. ఈ కట్ట మీద పాపం పేదోళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ ఇళ్ల సైట్లు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఏర్పాటు చేస్తున్నాం. ఖమ్మం గతంలో అన్ని చోట్ల కూడా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ ఇష్టం వచ్చినట్టుగా నాన్ ప్లాన్ తోటి ఖమ్మం టౌను ఒక మురికి కోపంగా ఉంది. ఈరోజు 3 సంవత్సరాల తర్వాత దీన్ని సుందరమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలనేది ఒకటి. ఖమ్మం జిల్లా తెలంగాణ జిల్లాలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో కూడా దీనికి ఒక మంచి ప్రతిష్ట, మంచి చైతన్యం, మంచి ప్రజలు అన్నీ ఉన్నాయి, మంచి వనరులు ఉన్నాయి.
పక్కనే గోదావరి ఉంది, ఈ పక్క కృష్ణా పోతుంటుంది. ఈ రెండింటిని అనుసంధానం చేసుకొని సాగునీరు అన్ని నియోజకవర్గాలకు ఉండాలి, తాగునీరు అందరికీ వస్తుంది. సంప్రదాయాలు, సంస్కృతి, ఒక రాజకీయ ప్రక్రియకు కూడా ఈ జిల్లా నుంచి, ఖమ్మం జిల్లాను చూసి నేర్చుకునేటట్టుగానే నా రాజకీయ నడవడిక ఉంటుంది తప్ప ఏ లాలూచీకో, ఏ అవసరానికో, ఏ యొక్క ప్రలోభానికో నా రాజకీయ జీవితాన్ని బలిపెట్టే ప్రశ్నే లేదు. వ్యవసాయం అంటే మీకు కూడా చాలా ఇంట్రెస్టు, మీరు స్వయంగా వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాల ఆరోపణలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకి, ముఖ్యంగా టెండర్లలో జరుగుతున్న అవకతవకలకి మీ సమాధానం ఏంటి? ఇంకా టెండర్లే జరగల. అటువంటి దాని మీద అపవాదం ఏంటంటే వాళ్ళ అలవాటుని మళ్ళీ వాళ్ళు పునరుచ్చరణ చేసుకోవటం. గత 10 సంవత్సరాల్లో పని లేకుండా టెండర్లు పిలిచి, మొబిలైజేషన్ ఇచ్చి, ఈపీసీలు పిలిచి, కమిషన్లు తీసుకున్నటువంటి మహానుభావులు, 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేనటువంటి మహానుభావులు, 10 సంవత్సరాలు అధికారం వెలగబెట్టినటువంటి మహానుభావులు, ఖమ్మం జిల్లాకు 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేని నిష్ప్రయోజకులు ఈరోజు నిరుపయోగమైనటువంటి ఆరోపణలకు అర్థం ఉండదు. సార్, మీకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో పదవుల్ని అలంకరించారు. ఈ పాలేరు ఉప ఎన్నికలో గెలిస్తే పునర్జన్మాన్ని భావిస్తున్నారు. ఎందుకు మీకు ఆలోచన? అంటే నన్ను జన్మనిచ్చినటువంటి మొదటి నియోజకవర్గంగా సత్తుపల్లికి ఇది ఉంది. చిన్నతనంలోనే ఆ నియోజకవర్గంలో నన్ను ప్రజలు ఆ స్థాయికి తీసుకురావటం అంటే అది జన్మనిచ్చినట్టు లెక్క. ఇప్పుడు 60 ఏళ్ళు నిండినాయి. 30 ఏళ్ళప్పుడు వాళ్ళు పంపించి 32 ఏళ్ళు ఇప్పుడు రాజకీయాలు చేసి డీలిమిటేషన్ కారణం వల్ల నేను ఈ పక్కకు వచ్చా. లేకపోతే నేను ఎప్పుడు ఊహించింది కాదు, కోరిక ఉన్నది కూడా కాదు. కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్ రాజకీయ ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయానికి అనుసారంగా నిలబడతాను. నిలబడాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టు. నాకు ఇంకొక 5 సంవత్సరాలు ఉంది, మళ్ళీ కావాలంటే ఇంకొక 6 సంవత్సరాలు అవకాశం కూడా ఉంటుంది. కానీ నేనున్న రాజకీయ పార్టీ అధ్యక్షులు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఆ నియోజకవర్గానికి వచ్చా. కాబట్టి సత్తుపల్లి కంటే మిన్నగా చేసే అవకాశాలు దానికి ఉన్నాయి, నైసర్గికంగా కానీ దానికి ఉన్న వనరుల దృష్ట్యా. ఇన్ని సంవత్సరాలు అది నా పరిపాలనలో నేను చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన శాశ్వతంగా అక్కడ సంతృప్తిగా ఉండే పరిస్థితి కనపడలే నాకు. ఈ అన్ని నియోజకవర్గాలకి చేసింది నేనే. దాన్ని ఆ నియోజకవర్గంలో ఆనాటి బడ్జెట్ దృష్ట్యా, ఆనాడు పరిపాలన దృష్ట్యా ఉమ్మడి రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమాలు తీసుకునే అవకాశం రాలే. అంటే ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని కానీ, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చేదానికి కానీ, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టా, కొన్ని చేయగలిగిన కాడికి చేశా. కానీ ఓవరాల్గా కాన్స్టిట్యున్సీ మొత్తంగా అభివృద్ధి చేసేదానికి నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇది ఒక కొత్త రాజకీయ కోణంలో, కొత్త రాష్ట్రంలో, రాష్ట్రం విడిపోయాక నేను కూడా కొత్త పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి పోటీలో దిగుతున్నా. కాబట్టి ప్రజల్ని ఆ రకంగా రిక్వెస్ట్ చేశాను అనమాట. అంటే నాకు ఇది రాజకీయంగా పదవి కోసం కాదు జన్మ, నా స్టేచర్ కోసం, నా కీర్తి కోసం, నా ప్రతిష్ట కోసం. నేను పార్టీ యొక్క ఆదేశాలకు అనుగుణంగా వచ్చా కాబట్టి దాన్ని అర్థం చేసుకొని, అంటే రెండో జన్మ, రీబర్త్ అంటే రాజకీయంగా పడిపోయి లెగిసే సందర్భం అన్నమాట. అంటే నేను లేచి కూర్చున్నా కూడా మళ్ళీ ఎన్నికల్లోకి వస్తున్నా కాబట్టి ఇది రీబర్త్ అని చెప్పా. అంటే మీరు ఎన్నో పదవులు అలంకరించారు, ఎన్నో శాఖలను చూశారు, కానీ అధికారం కోసం, పదవి కోసమే తుమ్మల పార్టీ మారారు అని ఇప్పటికీ కొన్ని పక్షాల నుంచి మీకు ఆరోపణలు వస్తున్నాయి. మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా, ఎన్నో పదవులు అనుభవించారు అంటే మళ్ళీ ఈ పదవి ఎందుకు నాకు? ఈ పదవులన్నీ ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే చేసి ఉంటాయి. ఇరిగేషన్ చేశా, మేజర్ చేశా, ఎక్సైజ్ చేశా, ప్రొహిబిషన్ చేశా, R&B చేశా. ఇందులో నాకు కొత్త ఏముంది? అంటే నేను ఒక రాజకీయ అవసరం కోసం వచ్చా ఈ రాష్ట్రంలో. ఒక్క రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయాక ఈ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నేను రాజకీయాల్లో ఉండాలనుకుంటే ఎక్కడ ఉండాలో, ఎట్లుండాలో అట్లా ఉండటానికి వచ్చా తప్ప పదవి నాకు మీరు అన్నట్టు సుదీర్ఘకాలం తెలంగాణలో ఎక్కువ రోజులు మంత్రిగా ఉంది నేనే. రోడ్లు, భవనాల శాఖ అంటే తుమ్మలకు ఎక్కువ ఇష్టం. ఎందుకు ఆ శాఖ ఆయన తీసుకున్నారు అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. నాకు అసలు ఇష్టం అయితే ఇరిగేషనే. తర్వాత ఆ గవర్నమెంట్లో కూడా నేను R&B చేశాను కాబట్టి కమ్యూనికేషన్ ఉంటే మిగతా అన్నీ వాటంతటికి అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, ప్రజల దగ్గర. ఒక రోడ్డు మీరు వేయండి, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ ఆ రోడ్డు తీరుస్తుంది. విద్య, వైద్యం, అదేవిధంగా ఉపాధి, అదేవిధంగా
వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందరిని ఆ ఊరు తీసుకెళ్లాలంటే రోడ్డు ఉండాలి. రోడ్డు ఉంటే సంక్షేమం, అభివృద్ధి పేదల దగ్గరికి చేరుద్ది. రోడ్లు ఉంటేనే అభివృద్ధి కింద లెక్క. ఇండికేషన్ ఏంటంటే రోడ్ నెట్వర్క్ని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర దేశ అభివృద్ధి సూచికలు ఉంటాయి. కాబట్టి మనకి నరాలు ఎంత ముఖ్యమో దేశానికి రాష్ట్రానికి రోడ్లు అంత ముఖ్యం. అందుకని నాకు ఆ శాఖ అంటే ముఖ్యం. ఇరిగేషన్ అంటే ఒక రైతులకే ఇస్తుంది, రోడ్లు అన్ని వర్గాలకి ఇస్తుంది. అడుక్కున్నోడికి కావాలి, అంబానీ గాడికి కావాలి. కాబట్టి రోడ్లు ముఖ్యం అనేది నా భావన. ఆ రోడ్లు కూడా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా ప్రజారంజకంగా ఉండాలి. క్వాలిటీ తోటి 10 కాలాల పాటు మన రాష్ట్ర రోడ్లు చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలనేది నా తపన. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ బాగా బలహీనంగా ఉందనే విషయాన్ని తుమ్మల అంగీకరిస్తారా? అందరూ అంగీకరిస్తారు, నేను ఎట్లా అంగీకరించాను? అది సాక్షాత్తు టీఆర్ఎస్ పార్టీ పెద్దలకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మాకు తెలుసు. కానీ ఆ మాట మళ్ళీ భవిష్యత్తులో వినపడకూడదు. బలంగా ఉన్న జిల్లా ఏది అంటే ఖమ్మం అనేటట్టు తీసుకురావటమే నా జై. ఇంకా కొత్త నాయకులు వచ్చారు, పాత నాయకులు ఉన్నారు. ఈ వీళ్ళిద్దరిని కలుపుకొని ఖమ్మం జిల్లాని ఏ విధంగా, ఖమ్మం జిల్లాలో పార్టీని ఏ విధంగా తుమ్మల బలోపేతం చేస్తారు? మీరు చూశారు కదా, ఇప్పుడు జరిగిన 3 ఎన్నికలలో కూడా విజయం మాదే. అందుట్లో ఉద్యమకారులను ఇన్వాల్వ్ చేశాం, ఎన్నికలప్పుడు వచ్చిన వాళ్ళని ఇన్వాల్వ్ చేశాం, ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళని ఇన్వాల్వ్ చేశాం, ఎన్నికలప్పుడు జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాం. రేపు రాబోయే వాళ్ళకు కూడా ఆ విశ్వాసం ఉంది. ఆ పార్టీలో ఉంటే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి, అన్ని స్థాయిల్లో ఉన్నోళ్ళకి న్యాయం జరుగుద్దని, అది ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం, పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుంది. అలాగే బద్ధ శత్రువులుగా ఉన్న కుటుంబాలు మళ్ళీ ఇప్పుడు ఒకే పార్టీలోకి వచ్చాయి. వాళ్ళతో ఏ విధంగా సమన్వయం చేసుకొని ముందుకెళ్తారు? రాజకీయాల్లో సూత్రం ఉంది, శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉంటారని. ఆ కుటుంబం మేము ఒకప్పుడు మిత్రులం. రాజకీయ పరంగా వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళారు కాబట్టి నేను తెలుగుదేశానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇద్దరం ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు. మిత్రత్వంతో ఉంటాం, కలుపుకొని పోతాం. ఈ జిల్లా రాజకీయాల్లో మా ముద్ర అంటూ మేము చూపించగలుగుతాం. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు, అలాగే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ప్రస్తుతం పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసే ముందు ఈ 2 పదవులకు రాజీనామా చేసి పోటీకి రావాలని నామా నాగేశ్వరరావుతో పాటు మీ విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ఉన్నంతసేపు ఎన్నికల కోడ్లో మంత్రి పదవి ఉపయోగపడదు, ఎమ్మెల్సీ ఉపయోగపడదు. ఉన్నా లేకపోయినా అది మ్యాండేటరీ కాదు, వాళ్ళకి తెలవాల్సిన అవసరం. నేను మంత్రిగా లేకపోయినా మంత్రి కిందే లెక్క, ప్రభుత్వమే మాది. కాబట్టి అవన్నీ అపవాదులు మీరు ఇందాక చెప్పింది కానీ ఇది చెప్పింది కానీ ఓడిపోయే ముందు కుంటి సాకులు చెప్పేదానికి పనిచేస్తాయి తప్ప అవి అర్థం లేని ఆపాదాలు. అంటే మంత్రిగా ఉన్నప్పటికీ నైతికంగా బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి పదవిలో ఉండొద్దు, రాజీనామా చేసి అని రాజ్యాంగబద్ధంగా ఉంటే కంపల్సరీగా చేసే నిలబడతా నేను కదా. రాజ్యాంగంలో లేనప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? థ్యాంక్ యూ సార్. 2 ఏళ్ల పాలనపై రెఫరెండంగా పాలేరు ఉప ఎన్నికను స్వీకరిస్తున్నట్లు మంత్రి తుమ్మల చెప్తున్నారు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నిరంతరం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ. విశ్వపాల్ శ్రీనివాస్ గౌడ్తో కలిసి సోమగోపాల్, ఖమ్మం.